హాయ్ హలో అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు మాహిర్ నర్సింగ్ ఎడ్యుకేషన్. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్. ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ఎందుకు ఈ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ తెలుసుకోవాలి అండ్ వై ఇట్ ఈజ్ వెరీ నెసెసరీ టు ఏ యాంటీనేటల్ మదర్. అండ్ అలాగే ఎందుకు యాంటీనేటల్ మదర్కి ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ గురించి ఒక ఐడియా ఉండాలి అనేది మన టాపిక్ ఈరోజు. ఓకేనా? ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎందుకు తెలుసుకోవాలి అంటే యాక్చువల్గా మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ యాంటీజెన్ ఏది? యాంటీజెన్ ఏ అండ్ యాంటీజెన్ బి. ఈ యాంటీజెన్ ఏ ప్రజెంట్ అయి ఉంటే వాళ్ళ బ్లడ్లో బ్లడ్ సర్ఫేస్లో మనం ఏ బ్లడ్ గ్రూప్ అని పిలుస్తాం. అదే యాంటీజెన్ బి ప్రజెంట్ అయితే వాళ్ళ యొక్క బ్లడ్లో మనం యాంటీజెన్ బి బ్లడ్ గ్రూప్ అని చెప్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఏ అండ్ బి బోత్ రెండు ప్రజెంట్ అయి ఉంటే యాంటీజెన్ ఏ అండ్ యాంటీజెన్ బి ఉంటే ఏబి బ్లడ్ గ్రూప్ అంటాం. యాంటీజెన్ ఏ లేదు అండ్ యాంటీజెన్ బి కూడా లేదు. ఈ రెండు లేకపోతే ఓ నిల్ ఆఫ్ యాంటీజెన్ కాబట్టి ఓ బ్లడ్ గ్రూప్ అంటాం. ఓకేనా? ఏ ప్రజెంట్ అయి ఉంటే ఏ బ్లడ్ గ్రూప్, బి ప్రజెంట్ అయి ఉంటే బి బ్లడ్ గ్రూప్, ఏ ప్లస్ బి రెండు ప్రజెంట్ అయి ఉంటే బ్లడ్లో ఏబి బ్లడ్ గ్రూప్ అండ్ నిల్ ఆఫ్ ఏబి ఏ అండ్ బి యాబ్సెంట్ అయ్యి ఏం బ్లడ్లో ప్రజెంట్ లేకపోతే దాన్ని ఓ బ్లడ్ గ్రూప్ అంటాం. ఇక్కడి వరకు ఏబిఓ బ్లడ్ గ్రూప్ చూసాం. అండ్ బ్లడ్ గ్రూప్ మనం కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు పాజిటివ్ నెగిటివ్ అని చెప్తూ ఉంటారు హాస్పిటల్లో. ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్. రైట్? ఇవి ఎలాగా? ఈ పాజిటివ్ నెగిటివ్ తెలుసుకోవాలి అంటే మన బ్లడ్లో యాంటీజెన్తో పాటు ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఆర్హెచ్ యాంటీజెన్. ఇది కూడా థర్డ్ యాంటీజెన్ ఏదైతే మన బ్లడ్లో ప్రజెంట్ అయి ఉండే యాంటీజెన్. ఇది కొంతమంది బాడీలో ప్రజెంట్ అయి ఉంటుంది, ఐ మీన్ బ్లడ్లో, అండ్ కొంతమంది బ్లడ్లో అబ్సెంట్ అయి ఉంటుంది. ఆర్హెచ్ యాంటీజెన్ ప్రజెంట్ అయి ఉంటే వి కాల్డ్ యాజ్ ఏ పాజిటివ్ బ్లడ్. అంటే యాంటీజెన్ ఏతో పాటు ఆర్హెచ్ కూడా ఉంటే ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూపింగ్ అంటాం. ఏ యాంటీజెన్తో పాటు ఆర్హెచ్ ఫ్యాక్టర్ లేకపోతే ఏ నెగిటివ్ బ్లడ్ అంటాం. సేమ్ అన్నిటికీ ఇలాగే. బి యాంటీజెన్ ఉంది అనుకుందాం, బి యాంటీజెన్తో పాటు ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఉంటే బి పాజిటివ్, ఆర్హెచ్ ఫ్యాక్టర్ అబ్సెంట్ అయితే బి నెగిటివ్. ఏ అండ్ బి బోత్ యాంటీజెన్స్ ఉండి ఆర్హెచ్ ఫ్యాక్టర్ కూడా ఉంటే ఏబి పాజిటివ్. అదే ఏ అండ్ బిలో ఆర్హెచ్ ఫ్యాక్టర్ లేకపోతే ఏబి నెగిటివ్. అండ్ యాంటీజెన్స్ ఎలాంటివి లేవు, జస్ట్ ఆర్హెచ్ ఫ్యాక్టర్ మాత్రమే ఉంది అంటే ఓ పాజిటివ్. అండ్ యాంటీజెన్స్ లేవు, ఆర్హెచ్ ఫ్యాక్టర్ కూడా లేదు, అలాంటి బ్లడ్ ఉంటే ఓ నెగిటివ్. ఇప్పుడు ఏంటి అంటే ఎవరికి బ్లడ్ డొనేట్ చేయొచ్చు, ఎవరి బ్లడ్ ఎవరికి డొనేట్ చేస్తే ఆర్హెచ్ ఇన్కాపబిలిటీ రియాక్షన్ జరగదు అనే దాని గురించి చూద్దాం. ఓకేనా? ఆర్హెచ్ పాజిటివ్ ఉన్న బ్లడ్ గ్రూప్ పర్సన్ ఆర్హెచ్ పాజిటివ్ ఉన్న పర్సన్కి ఇవ్వచ్చు. అంటే ఏంటి? ఏ పాజిటివ్ వాళ్ళు ఏ పాజిటివ్కి డొనేట్ చేయొచ్చు. ఎందుకంటే ఏ పాజిటివ్ పర్సన్కి ఆర్హెచ్ యాంటీజెన్ ఉంది అండ్ అనదర్ ఏ పాజిటివ్ పర్సన్కి కూడా ఆర్హెచ్ యాంటీజెన్ అనేది ఉంది. అండ్ ఏ పాజిటివ్ పర్సన్ బి పాజిటివ్ పర్సన్కి కూడా బ్లడ్ అనేది డొనేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనేది ఏలో ఉంది అండ్ బిలో ఉంది. సో బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత ఎలాంటి యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అనేది జరగదు. RH పాజిటివ్ బ్లడ్
ప్లస్ RH పాజిటివ్ బ్లడ్. RH పాజిటివ్ ఉన్న వాళ్ళు ఇంకో RH పాజిటివ్ ఉన్న బ్లడ్ గ్రూపింగ్ వాళ్ళకి బ్లడ్ అనేది డొనేట్ చేయొచ్చు. వై? బికాస్ బయట నుండి యాంటీజెన్ వెళ్తున్నా లోపల కూడా యాంటీజెన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో యాంటీజెన్ ఏం చేస్తుందంటే మ్యాచ్ అవుతుంది. అదే ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే RH పాజిటివ్ బ్లడ్ ఉంటారో వాళ్ళు RH నెగిటివ్ బ్లడ్కి డొనేట్ చేయలేము. ఎందుకు చేయలేము అంటే ఇక్కడ ఆల్రెడీ RH నెగిటివ్ అంటే RH ఫ్యాక్టర్ అనేది అక్కడ లేదు. అదే బయట బ్లడ్ నుండి RH పాజిటివ్ ఉన్న పర్సన్ RH నెగిటివ్ ఉన్న పర్సన్కి బ్లడ్ డొనేట్ చేస్తే అప్పుడు వాళ్ళ బాడీ ఏం చేస్తుందంటే రికగ్నైజేషన్ చేసి యాంటీబాడీ వచ్చింది అని యాంటీజెన్ రియాక్షన్ జరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఐ హోప్ అందరికీ నా టాపిక్ అర్థమైంది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒక సింగిల్ కామెంట్తో రెస్పాండ్ అవుతాను. మరొక టాపిక్తో నెక్స్ట్ వీక్ మీ ముందు ఉంటాను. బాయ్.